నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీటీడీ ఆలయాల విశిష్టత పెంపుకు ప్రత్యేక చర్యలు. ఈవో సాంబశివరావు వెల్లడి. వైభవంగా జరిగిన కోదండరాముని పుష్ప యాగోత్సవం. సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి. ముక్కంటి సన్నిధిలో బీజేపీ సమావేశం. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్. చిత్తూరులో డిపోల వద్ద ధర్నా చేసిన ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు. చిన్నతనం నుండే ప్రతి విద్యార్థి విద్యతో పాటు సామాజిక విలువలను అలవర్చుకోవాలి. డాక్టర్ సుధారాణి పిలుపు. ఘనంగా జరిగిన విద్యా సంస్థల వార్షికోత్సవాలు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆందోళనకు దిగిన వామపక్షాలు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం. కేంద్రం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. కోదండరామస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగ మహోత్సవాన్ని వేద పండితులు నిర్వహించారు. తిరుపతిలో టీటీడీకి చెందిన కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన 25 రోజుల తరువాత ఆలయంలో సాంప్రదాయబద్ధంగా పుష్పయాగ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు శనివారం నిర్వహించారు. సీతారామ లక్ష్మణ సమేత ఉత్సవమూర్తులకు ఆగమోక్తంగా పుష్ప కైంకర్యాలు జరిపారు. ఈ ఉత్సవంలో దాతలు ఇచ్చిన పుష్పాలతో పాటు టీటీడీ కూడా కొంత పుష్పాలని ఇతర ప్రాంతాల నుంచి సమకూర్చి ఈ ఉత్సవంలో స్వామివారి కైంకర్యాలకు వినియోగించారు. 2 టన్నులకు పైగా 9 రకాల పుష్పాలను కోదండరామస్వామి పుష్పయాగ మహోత్సవంలో వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆద్యంతం కన్నుల పండుగగా కోదండరాముని పుష్ప కైంకర్య ఉత్సవం సాగింది. ఈ పుష్పయాగోత్సవంలో టీటీడీ ఈవో, జేఈఓలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయంలో జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా వేదనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ పరిధిలోని ఆలయాల విశిష్టతను పెంచుతూ ఆయా ప్రాంతాల్లోని ప్రజల భాగస్వామ్యంతో ధార్మిక ప్రచారాలను మరింత విస్తృతం చేసేలా టీటీడీ చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా ఈవో పేర్కొన్నారు. ఆలయాల విశిష్టతను ప్రజలకు తెలుపుతూ మరింత అభివృద్ధి చేయనున్నామని ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, పార్టీకి వెన్నెముక కార్యకర్తలేనని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. శ్రీకాళహస్తిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కార్యకర్తల సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో అత్యధిక సభ్యత్వం గల ఏకైక పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతిలో అత్యాధునిక వసతులతో కూడిన పాయ్ వైస్రాయ్ 3 స్టార్ హోటల్ను చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మలు ప్రారంభించారు. కపిల్ తీర్థం సమీపంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన పాయ్ గ్రూప్కు చెందిన వైస్రాయ్ హోటల్ను శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్తో పాటు ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, జడ్పీ చైర్మన్ గీర్వాణి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మందలపు మోహన్ రావు, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఆలపల్లి సుధారాణిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారంతా హోటల్లోని పలు గదులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోటల్ సీఈఓ శ్రీధర్ మాట్లాడుతూ పాయ్ గ్రూప్ 1973వ సంవత్సరంలో స్థాపించబడిందని, ఇప్పటికే బెంగళూరు, మైసూర్ నగరాల్లో హోటల్స్, హాస్పిటల్స్ను ప్రారంభించి అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం హోటల్ రంగంలో మరిన్ని సేవలు అందించేందుకు హై స్టాండర్డ్స్తో 3 స్టార్ హోటల్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ హోటల్లో 75 లగ్జరీ రూమ్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్తో పాటు వ్యాపార లావాదేవీల నిర్వహణకు అవసరమైన హాల్స్, వివాహాలు, రిసెప్షన్లు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అన్ని వసతులతో హాల్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ నుంచి 10 నిమిషాల్లో హోటల్ను చేరుకోవచ్చని, అలాగే రేణుగుంట విమానాశ్రయం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ జగన్నాథ్ వి పాయ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసమే వార్డు బాటలో పర్యటిస్తున్నామని, ప్రతి సమస్యను ఖచ్చితంగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని
చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రగిరి పట్టణంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డులలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. పలువురి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కార మార్గాలు సైతం మీరే చెప్పాలని, ప్రజలు చెప్పినట్లు అధికారులు అక్కడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించారని, వారి సమస్యలు తీర్చే బాధ్యత తనపై ఉండడంతోనే వార్డు బాట పట్టానన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలే ప్రధానంగా వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలు చోట్ల బోర్లు వేయాలని స్థానిక మహిళలు కోరారని, అందుకే చంద్రగిరి పట్టణంలో బోర్లు వేయడానికి కలెక్టర్ను కలిసి నివేదిక అందజేస్తామన్నారు. చంద్రగిరిలో దాదాపు 15 వార్డులలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి కుసుమకుమారి, ఎంపీటీసీలు రమణీతమ్మ, జ్యోతి, భారతి, సీఎం కేశవులు, ఎంపీడీఓ వెంకటనారాయణ, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఏఈలు సిద్ధారెడ్డి, శ్రీరాములరెడ్డి, దినకరమూర్తి, ఏడీఈ వాసురెడ్డి, పంచాయతీ కార్యదర్శి మోతి, పలువురు అధికారులు, నాయకులు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, బండారు చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించుకుంటే వచ్చే నెల 6వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. చిత్తూరులోని 1-2 డిపోల వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో నడవడానికి యాజమాన్య వైఖరే కారణమని ఆరోపించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణార్థం కార్మికులు నిత్యం కష్టపడి కృషి చేస్తున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వ వేతన సవరణ చేయలేదని అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు దామోదరం పేర్కొన్నారు. కార్మికుల వేతన సవరణ చేయకుంటే మే నెల 6వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వంశీధర్, ఎన్వి కుమార్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు. గ్రామస్తులు చెప్పిన మాటలను విని అధికారులు అవాక్కయ్యారు. అప్పటికప్పుడే ఫీల్డ్ అసిస్టెంట్ను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని నిడవలూరు గ్రామ పంచాయతీలో 207 నుంచి ఇప్పటి వరకు కోట్ల రూపాయలలో అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని ఎంపీడీఓ జ్యోతిని ఆదేశించారు. అధికారులతో కలిసి ఎంపీడీఓ జ్యోతి నడవలూరు భజనగుడి వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ కూలీలను ఒక్కొక్కరిని పిలిచి విచారించగా వారు చెప్పిన మాటలకు అధికారులు అవాక్కయ్యారు. కూలీలకు కొంత ధనం ఇచ్చి మొత్తం సొమ్మును ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ కుమార్ రెడ్డి, పోస్టాఫీస్ బీపీఎం చెంచిరెడ్డిలు కుమ్మక్కై దాదాపు 1,20,00,000 స్వాహా చేసినట్లు అధికారులకు గ్రామస్తులు వెల్లడించారు. గ్రామంలో 125 మంది రైతులకు రావాల్సిన ఉపాధి నగదును స్వాహా చేయడంతో విచారణలో ఒక దశలో పోస్టాఫీస్ బీపీఎంపై గ్రామస్తులు విరుచుకుపడ్డారు. దాడి చేయడానికి సైతం పూనుకోవడంతో పలువురు గ్రామస్తులు సర్ది చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్వేతబాబు రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో భారీగా ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగాయని, రైతులకు రావాల్సిన నగదును ఫీల్డ్ అసిస్టెంటు, పోస్టాఫీస్ బీపీఎంలు కుమ్మక్కై స్వాహా చేశారని, రైతులకు మాయమాటలు చెప్పి స్వాహా చేశారన్నారు. ఇలాంటి వారిని వదలకూడదని, వీరిపై కేసులు నమోదు చేసి జైలు పాలకు పంపాలన్నారు. గ్రామంలో ఎంతో నమ్మకంగా ఉండి కష్టపడి పనిచేసే కూలీలను, రైతులను మోసం చేశారని వారు వాపోయారు. అనంతరం విచారణాధికారిని ఎంపీడీఓ జ్యోతి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ కుమార్ మామిడి చెట్లు పెట్టకనే రికార్డులు సృష్టించి డబ్బులు డ్రా చేశారని, ఫీల్డ్ అసిస్టెంటు, బీపీఎంలు ఇద్దరూ కలుసుకుని మోసం చేసినట్లు రుజువైందని వెల్లడించారు. అందుకే ఫీల్డ్ అసిస్టెంట్ను సస్పెండ్ చేస్తున్నామని, బీపీఎంపై తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ వారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సోషల్ ఆడిట్ చేసేటప్పుడు సైతం ఇలాంటి పొరపాట్లు బయటకు పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని, కూలీలకు, రైతులకు ఎన్ని మాయమాటలు చెప్పి మోసం చేశారని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపి ఆర్ఆర్ యాక్ట్ వర్తించేటట్లు చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 5 మంది రైతులు మామిడి చెట్లు పెట్టినట్లు రికార్డులు సృష్టించి నగదు స్వాహా చేశానని, ఇది తప్పేనని ఆయన ఒప్పుకున్నారు. ఇంకా విచారణ జరుగుతోందని, తరువాత తను ఏం చేయాలో తెలుపుతానన్నారు. ఈ విచారణ కార్యక్రమంలో ఏపీఓ జ్యోతి, పలువురు అధికారులు, ప్రజలు, కూలీలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుపతిలో ఆటో ఫైనాన్స్ సంస్థలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని ఏఐటీయూసీ నేత మురళి ఆరోపించారు. రేణిగుంట రోడ్డులోని రాఘవ ఆటో ఫైనాన్స్ కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లు శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రాఘవ ఫైనాన్స్ కంపెనీలు ఆటో కోసం ఫైనాన్స్ తీసుకుని 2వ కంతు డబ్బు కట్టకపోవడంతో ఆటోను సీజ్ చేయడం దారుణమన్నారు. ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఓడీల పేరుతో వేధిస్తున్నారని చెప్పారు. రాఘవ ఆటో ఫైనాన్స్ కంపెనీ ఆగడాలపై జిల్లా కలెక్టర్, రవాణా శాఖ అధికారుల చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించివేశారు.
విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా తయారు కావాలని, దాంతోపాటు దేశానికి ఉపయోగపడే నిపుణులుగా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. మహర్తి ఆడిటోరియంలో శనివారం జరిగిన కృష్ణారెడ్డి చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ చంద్రగిరి బ్రాంచ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జెడ్పీ చైర్మన్ గీర్వాణి, చంద్రప్రకాష్, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పిల్లలు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడితో కూడిన మార్పులను తీసుకొచ్చిన ఘనత చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కృష్ణారెడ్డికే దక్కుతుందని చెప్పారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు మంచి స్కూల్ని ఎంపిక చేసుకున్నారని పేర్కొన్నారు. ఉత్తమ పౌరులుగా సమాజానికి అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులదేనని తెలిపారు. అబ్దుల్ కలాం రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్కు వెళ్లారనే విషయాన్ని పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, బహుమతులను జెడ్పీ చైర్మన్ గీర్వాణి, డాక్టర్ సుధారాణ్ల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ కృష్ణారెడ్డి, చంద్రగిరి బ్రాంచ్ ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణ, నారావారిపల్లి సర్పంచ్ చంద్రకుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే లీలా మహిళ్ సర్కిల్లోని అమర్ కాన్సెప్ట్ స్కూల్ 6వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ విద్యార్థులు నేటి సమాజానికి ఉపయోగపడేవారిగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ పిల్లలు, గురువులు, తల్లిదండ్రులను గౌరవించినప్పుడే విద్య అబ్బుతుందని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను చేరుతారని చెప్పారు. ఈ సమావేశంలో సైకియాట్రిస్ట్ సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ అమర్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తిర్చానూర్ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ నుంచి ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేపట్టింది. ప్రతి ఏటా మే నెలలో అమ్మవారికి వసంతోత్సవ వేడుకలను టీటీడీ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంది. మే నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు వసంతోత్సవాలు తిరుచానూరులోని పద్మావతి గార్డెన్స్లో జరుగుతాయి. ఈ క్రమంలోనే 3 రోజుల పాటు అమ్మవారికి స్నపన తిరుమంజన సేవా కార్యక్రమాలు జరుగుతాయి. మే 1న అంకురార్పణతో ప్రారంభమై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు విశిష్ట పూజలు, స్నపన తిరుమంజన సేవ జరుగుతాయి. మే 3వ తేదీన ఉదయం అమ్మవారికి స్వర్ణరథోత్సవం జరుగుతుంది. వసంతోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 28న పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవా కార్యక్రమం జరుగుతుంది. వసంతోత్సవాల నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్ల నుంచి రాత్రి వేళల్లో అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ న్యూటన్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆఫర్ మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, తమ ల్యాండ్ ఫోన్ నుంచి వినియోగదారులు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటలలోపు దేశంలోని ఏ ప్రాంతానికైనా, ఏ నెట్వర్క్నైనా ల్యాండ్ ఫోన్ లైన్ మరియు మొబైల్ ఫోన్కు ఉచితంగా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చునని తెలిపారు. అన్ని ల్యాండ్ లైన్లు, బ్రాడ్బ్యాండ్ ఫోన్లు అర్బన్, రూరల్, గ్రామీణ ప్రాంతాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే 200 రూపాయలు పైబడి 10,000 వరకు మొబైల్ రీఛార్జ్పై పూర్తి టాక్ టైం పొందవచ్చునని తెలిపారు. అంతేకాకుండా ల్యాండ్లైన్ ఫోన్ కలిగిన వినియోగదారులు బంధం ప్లాన్ కింద ప్రతిరోజు 20 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునే సౌకర్యం ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా కల్పించక కేంద్ర ప్రభుత్వం రోజుకొక మాట మారుస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడమే కాక 5 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే ఆ వాగ్దానాలను వేటిని కేంద్ర ప్రభుత్వం నేటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నేటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించలేదని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నగర కార్యదర్శి పెంచలయ్య, మురళి, సుధాకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలోని తిరుచానూరు రోడ్డుపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి నాయకులు మానవాహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని యాప్స్ నాయకులు డిమాండ్ చేశారు. మానవాహారం చేసి రాస్తారోకో చేయడంతో తిర్చాను తిరుపతి మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదాను కల్పించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని చాటుతోందని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలోని యశోదనగర్ సర్కిల్లో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేస్తామని, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలి రాష్ట్ర ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించిన పక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు ప్రకటించారు. ఈ నిరసనలో సిపిఎం నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, సాయిలక్ష్మి, ఐద్వాలక్ష్మి పాల్గొన్నారు. తిరుమలలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కురిసిన వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీనికి తోడు శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గంటన్నర పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని కారణంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అదే కాక నడకదారి క్యూలైన్లలోని భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా ఘాట్ రోడ్లో తిరిగే వాహనాలన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే తిరుపతిలో కూడా శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే నగరంలోని పెద్దకాపు లేఅవుట్, దొడ్డాపురం వీధి, నిమ్మకాయల వీధి, కొర్లగుంట ప్రాంతాల్లోని మురికి కాలువలన్నీ రోడ్డుపై పొంగి ప్రవహించాయి. దీని కారణంగా నగరంలో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి తాపాన్ని గుర్తించి ప్రతి గ్రామంలోనూ త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా మండల పంచాయతీ స్థాయి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తిరుపతి రూరల్ ఎంపీడీఓ రవికుమార్ అన్నారు. తిరుపతి రూరల్ మండల కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ మునికృష్ణయ్య అధ్యక్షతన రూరల్ మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ మండల ఎంపీడీఓ రవికుమార్ మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలంలోని గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను ఇతర పనులకు మళ్లించరాదని సూచించారు. ముఖ్యంగా వేసవి తీవ్రత కారణంగా త్రాగునీటి ఎద్దడి ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త వహించి పంచాయతీ అధికారులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో రూరల్ మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఆంగ్లంలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునేందుకు అవసరమైన శిక్షణను పినాకా ఇన్స్టిట్యూట్ ఇవ్వనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెవి రమణ తెలిపారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత, నిరుద్యోగులు చదువుకున్న చదువులకు ఉద్యోగం పొందడానికి కావాల్సిన ప్రతిభ లేక అవకాశాలను వదులుకోవాల్సి వస్తోందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరుచుకునేందుకు అవసరమైన శిక్షణను గత 3 సంవత్సరాలుగా తాము ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మే నెల 13వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ప్రాథమికంగా ఒక పరీక్ష నిర్వహిస్తామని, అందులో ప్రతిభ కనపరిచిన 300 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలు మదనపల్లి, పీలేరు, పలంనేరులలో నిర్వహిస్తామని, పరీక్ష మే నెల 3వ తేదీన ఆయా కేంద్రాల్లో రాయాల్సి ఉంటుందన్నారు. శిక్షణకు ఎంపికైన వారు 300 రూపాయల ప్రవేశ రుసుం చెల్లించి పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను స్వీకరించుటకు ఈ నెల 30వ తేదీ ఆఖరు అని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాగమల్లు, వెంకటరమణ, మల్లయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలోని రేషన్ షాపు డీలర్లకు తమిళనాడు తరహాలో నెలనెలా జీతాలిచ్చేలా ప్రభుత్వం దృష్టి సారించాలని, మినీ సూపర్ బజార్ లాగా అన్ని సరుకులు అమ్ముకునేలా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర రేషన్ షాప్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానానికి రేషన్ డీలర్లు వ్యతిరేకం కాదని, అయితే డీలర్లకు ఇచ్చే కమిషన్ను పెంచాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న కమిషన్ 20% అద్దెలకు కూడా సరిపోవడం లేదని అన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద తూకాలు సక్రమంగా ఉండడం లేదని, దాంతో కార్డుదారులు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి డీలర్ల సమావేశం నిర్వహిస్తున్నామని, కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నేతలు మునికృష్ణారెడ్డి, రమేష్, వాసు, విజయ్ కుమార్లు పాల్గొన్నారు. చదువుకు మారుపేరుగా నిలిచి మా విద్యాలయంలో చదువుకునే విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పి వారి జీవన శైలి కోసం ఉద్యోగాలు వచ్చేటట్లు సహకరిస్తున్నామని శ్వేత ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ రమాదేవి అన్నారు. రామచంద్రాపురం మండలం చుట్టగుంట రామాపురంలోని శ్వేత ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమం శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా 25 కంపెనీలకు సంబంధించి 250 మంది విద్యార్థులను ప్లేస్మెంట్కు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ, రామరాజ విద్యా సంస్థలు క్రమశిక్షణకు మారిపేరు అని, మా విద్యా సంస్థలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావడమే తమ ధ్యేయమన్నారు. నేడు శక్తి టెక్నాలజీస్, స్వస్తిక్, యాడికో సంస్థలతో పాటు 25 కంపెనీలు ప్లేస్మెంట్ నిర్వహించారన్నారు. మా కళాశాల నుంచే కాక ఇతర కళాశాలల నుంచి విద్యార్థులు వచ్చారని, మొత్తం 850 మంది విద్యార్థులు ప్లేస్మెంట్లో పాల్గొన్నారన్నారు. వీరిలో 250 మంది ఎంపికయ్యారని, వారందరికీ ఉద్యోగులు వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నానన్నారు. విద్యార్థుల ప్లేస్మెంట్ కోసం కళాశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, కంపెనీల యజమానులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి 48,390 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వారికి 6 గంటల్లో దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 47, 50 రూపాయల గదులు 28, 100 రూపాయల గదులు 14, 500 రూపాయల గదులు 7 అందుబాటులో ఉన్నాయి. 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో ఆదివారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవ సేవా టికెట్లు 23, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 172 అందుబాటులో ఉన్నాయి. కాగా శనివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి 14,50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. వాటిని అన్నదానం, ప్రాణదానం, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని, విద్యాదానం ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు అందుబాటులో లేవు. 11 గంటలకు 56, 12 గంటలకు 91, 1 గంటకు 17 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,980 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,523 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,220 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38 రూపాయల 60 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. టీటీడీ ఆలయాల విశిష్టత పెంపుకు ప్రత్యేక చర్యలు. ఈవో సాంబశివరావు వెల్లడి. వైభవంగా జరిగిన కోదండరాముని పుష్ప యాగోత్సవం. సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి. ముక్కంటి సన్నిధిలో బీజేపీ సమావేశం. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్. చిత్తూరులో డిపోల వద్ద ధర్నా చేసిన ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు. చిన్నతనం నుండే ప్రతి విద్యార్థి విద్యతో పాటు సామాజిక విలువలను అలవర్చుకోవాలి. డాక్టర్ సుధారాణి పిలుపు. ఘనంగా జరిగిన విద్యా సంస్థల వార్షికోత్సవాలు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆందోళనకు దిగిన వామపక్షాలు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం. కేంద్రం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.